ఆర్యభట భారతదేశ అత్యున్నత గణిత ఖగోళ శాస్త్రవేత్తలలో అగ్రగణ్యుడు. ఇతను శ 426 నుండి 550 ప్రాంతంలో నివసించినట్లు అంచనా. ఆర్యభట్టు కుసుమపురము, ఈనాటి పాట్నాలో నివసించాడు. ఇతను ఆర్యభట్టీయం, ఆర్య సిద్ధాంతం, సూర్య సిద్ధాంతం, గోళాధ్యాయం, సంస్కృత గణిత సంఖ్యా శాస్త్రాన్ని రచించాడు. ఇవే కాక ఆర్యభట్టుపై విలువను సుమారుగా కనుక్కున్నట్లు చెప్తారు. ఆధునిక గణితంలోని సైన్, కొసైన్లను ఇతను జా, కోజా గా నిర్వచించాడు. భారతదేశపు తొలి కృత్రిమ ఉపగ్రహానికి ఇతని పేరు ఆర్యభట్ట పెట్టారు. ప్రపంచ వ్యాప్తంగా ఆధునిక శాస్త్రజ్ఞులంతా ఆర్యభట్టు ఖగోళ శాస్త్రానికి, గణిత శాస్త్రానికి చేసిన సేవలు ఎనలేనివని గుర్తించారు. గ్రీకులు ఆయన్ను ఆర్డువేరియస్ అని, అరబ్బులు అర్జావస్ అని వ్యవహరించేవారు. ఒకానొక కాలంలో ఆయన సిద్ధాంతాల గురించి భారతీయ పండితులు విరివిగా చర్చించుకునేవారు. సుమారు 1000 సంవత్సరాల క్రితం భారత్ను సందర్శించిన అల్ బెరూనీ అనే అరబ్బు పండితుడు ఆయన రచనల్లో ఆర్యభట్టు గురించి ప్రస్తావించాడు. ఆ రచనల్లో ఒకచోట కుసుమపురానికి చెందిన ఆర్యభట్టు తన పుస్తకంలో మేరు పర్వతం హిమాలయాల్లో సుమారు యోజనం ఎత్తున ఉందని ప్రతిపాదించాడు అని రాశాడు. దీన్ని బట్టి ఆర్యభట్ట అతను సూత్రీకరించిన కొన్ని సమీకరణాల సాయంతో పర్వతాల ఎత్తును కొలిచాడని అర్థమవుతుంది. ఆయన జన్మస్థలం పూర్వం పాటలీపుత్రంగా పిలవబడిన పాట్నాకు సమీపంలో ఉన్న కుసుమపురం. కొద్ది మంది ఆయన్ను విక్రమాదిత్యుని ఆస్థానంలో పనిచేసిన ప్రముఖ ఖగోళ శాస్త్రజ్ఞుడు, గణిత శాస్త్రవేత్త అయిన వరాహమిహిరుడికి సమకాలికుడిలా భావిస్తున్నారు. విక్రమాదిత్యుడు పండితులను బాగా ఆదరించేవాడు. ఆయన ఆస్థానంలో నవరత్నాలు అనబడే 9 మంది కవులుండేవాళ్లు. వాళ్లలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కాళిదాసు కూడా ఒకడు. ఆర్యభట్టు ఈ 9 మందిలో లేకుండా ఉన్నాడంటే ఆయన ఆలోచనలను ఆయన సమకాలికులు అంతగా పట్టించుకునేవారు కాదని తెలుస్తోంది. వరాహమిహిరుడి ఆలోచనలు కూడా కొన్ని ఆర్యభట్టు ఆలోచనలతో విరుద్ధంగా ఉన్నాయి. కానీ ఆయన ఈ నవరత్నాలు ప్రాచుర్యంలోకి రాకమునుపే జీవించి ఉంటాడని, లేకపోతే అతడు తక్కువ సమయంలో అంత ప్రాముఖ్యత సంపాదించుకునేవాడు కాదని కొంతమంది భావన. అతని పుస్తకం ఆర్యభట్టీయం కూడా 23 ఏళ్ల వయసులో వ్రాసి ఉన్నట్లుగా భావిస్తున్నారు. కలియుగం 3600 సంవత్సరం నాటికి, అంటే శ 499, తన వయసు 23 సంవత్సరాలను అతడు ఆర్యభట్టీయంలో రాశాడు. ఆర్యభట్టుడు అతని గ్రంథాలలో శాలివాహన శకాన్ని గాని, విక్రమాదిత్య శకాన్ని గాని ఉపయోగించలేదు. యుధిష్ఠర యుగాన్నే కలియుగం చెప్పాడు. అందువల్ల ఈయన యుధిష్ఠర యుగం వాడుకలో ఉండేటప్పుడే జన్మించి ఉంటాడు. వరాహమిహిరుడు తన గ్రంథాల్లో శకభూపాల కాలమని, శకేంద్ర కాలమని ఉపయోగించాడు. ఇదే విక్రమాదిత్య కాలమని భట్టోత్పలుడన్నాడు. భాస్కరుడు కూడా తన సిద్ధాంత గ్రంథాల్లో శాకనృప సమయమని ఉపయోగించాడు. ఇదే శాలివాహన శకమని కొందరు పెద్దలు చెబుతారు. ఈ 2 శకాలు వాడుకలోనికి ఎప్పుడు వచ్చాయో అన్న విషయానికి చెప్పడం కష్టం. కానీ ఇవి 2 వాడుకలోనికి రాక పూర్వమే ఆర్యభట్టుడు జన్మించాడు. ఆర్యభట్టుడు బ్రహ్మగుప్తుడికి పూర్వుడు. అనేక వందలసార్లు బ్రహ్మగుప్తుడు ఆర్యభట్టు నామాన్ని ఉదహరించాడు. వరాహమిహిరుని కన్నా పూర్వుడని అనేక ఆధారాలు ఉన్నాయి. ఎందుచేతనంటే వరాహమిహిరుని గ్రంథాలు శ్రీసేనుడి రోమక సిద్ధాంతం మీద, విష్ణుచంద్రుడి వశిష్ఠ సిద్ధాంతం మీద ఆధారపడి ఉన్నాయి. ఈ 2 సిద్ధాంతాలు ఆర్యభట్టుని సిద్ధాంతాలను ఆధారంగా చేసుకుని వ్రాయబడినవని బ్రహ్మగుప్తుడు సూచించాడు. కాబట్టి ఆర్యభట్టుడు బ్రహ్మగుప్తుడికి, వరాహమిహిరునికి పూర్వుడన్నమాటను నమ్మవచ్చు. బ్రహ్మగుప్తుడు శాలివాహన శకంలో 6వ శతాబ్దానికి చెందినవాడు. వరాహమిహిరులు ఇద్దరున్నారు. 2వ శతాబ్దంలో ఒకడు, 5వ శతాబ్దంలో ఒకడు. ఈ 2వ వరాహమిహిరునికి పూర్వులైన విష్ణుచంద్ర శ్రీసేన దుర్గసింహులకు కూడా ఆర్యభట్టుడు పూర్వుడు. ఈ విషయాలన్నీ పరిశీలిస్తే ఆర్యభట్టుడు నిస్సందేహంగా శాలివాహన శకం 5వ శతాబ్దానికి కొన్ని సంవత్సరాలు ముందుగానే ఉన్నాడని నిర్ధారణకు రావచ్చును. ఇంకా సూక్ష్మంగా చర్చిస్తే ఆర్యభట్టుడు శ 426లో జన్మించాడని, ఆర్యభట్టీయమనే గ్రంథాన్ని శ 499లో వ్రాసాడని చెప్పవచ్చును. ఆర్యభట్టుడు ఎప్పుడూ కూడా ఆకాశం వైపు చూస్తూ కంటికి కనబడ్డవాటికి, అప్పటికి ఉన్నట్టి సిద్ధాంతాల వలన ఫలితాలకు గల వ్యత్యాసాన్ని గుర్తించి, చాలా విచారించి దేవుని గూర్చి తపస్సు చేసేడట. దాని ఫలితమే దశగీతిక అనే చిన్న గ్రంథం. ఈయన రచించిన ఆర్యభట్టీయమనే గ్రంథంలోని భాగాలు 2, దశగీతిక, ఆరాష్టోత్తర శతకము. ఈ దశగీతికలో 13 శ్లోకాలున్నాయి. ఇవన్నీ వ్యాకరణ సూత్రాల్ని పాటించకుండా వ్రాయబడ్డవి.
ఈ గ్రంథంలో చిన్న చిన్న సూత్రాల్లో గూఢంగా అనంతమైన శాస్త్రజ్ఞానాన్ని ఇమిడ్చిపెట్టాడు. గణిత పాదం, కాలక్రియ పాదం, గోళార్ధ ప్రకాశిక అనే 3 అరాష్టోత్తర శతకంలో ప్రకరణాలు. ఆర్యభట్టుని గ్రంథాలకు వ్యాఖ్యానకారులు చాలామంది ఉన్నారు. వారిలో ముఖ్యులు దశకగీతి ప్రకాశిక వ్రాసిన సూర్యదేవ దీక్షితుడు, కేరళకు చెందిన నీలకంఠ సోమయాజి. ఆర్యభట్ట ఖగోళ శాస్త్రం, గణిత శాస్త్రంలో అనేక రచనలు చేశాడు. ప్రస్తుతం వాటిలో కొన్ని అలభ్యం. అతని ముఖ్యమైన రచన ఆర్యభట్టీయం గణిత, ఖగోళ శాస్త్రాల సంగ్రహము. భారతీయ గణిత రచనల్లో దీని గురించి విస్తారంగా ప్రస్తావించడమే కాకుండా ఈ రచన కాలపరీక్షకు తట్టుకుని నిలబడగలిగింది. ఆయన శిష్యుడైన భాస్కరుడు దాన్ని అష్మకతాంత్ర అని పిలిచేవాడు. ఆర్యశతాష్ట 108 శ్లోకాలు కలిగినది అని అర్థం అని కూడా వ్యవహరించబడేది. గీతికాపాద, గణితపాద, కళాక్రియపాద, గోళపాద. ఈ ఆర్యభట్టీయం అనే రచనకు ఆయన స్వయంగా పేరేమీ పెట్టలేదు. ఇది తరువాత భాష్యకారులు చేసిన పదప్రయోగమే. అత్యంత క్లుప్తంగా రాసిన ఈ గ్రంథానికి ఆయన శిష్యుడైన భాస్కరుడు అనేక భాష్యాలు రాసి విస్తరించాడు. భూమి నీడ చంద్రుని మీద పడడం వల్లే గ్రహణాలు వస్తాయని, రాహుకేతువులు అనేవి నిజంగా లేవని వాదించాడు. కానీ అతని వాదనను అప్పట్లో ఎవరూ నమ్మలేదు. ఇప్పుడు కూడా కొంతమంది గ్రహణం సమయంలో భోజనం చేయరు, గర్భిణీ స్త్రీలని ఇంటి బయటికి రానివ్వరు. ఆర్యభట్ట బోధనలు గ్రీకు శాస్త్రవేత్తలను కూడా ప్రభావితం చేశాయి. భూమి నీడ చంద్రుని మీద గోళాకారం, అలిప్టికల్ షేప్ లో పడుతుంది కనుక భూమి గుండ్రంగా ఉన్నట్టు గ్రీకు శాస్త్రవేత్తలు కనిపెట్టింది ఆర్యభట్ట సిద్ధాంతాల ఆధారంగానే. కానీ అప్పట్లో ఈ సిద్ధాంతాలని నమ్మేంత జ్ఞానం ప్రజలలో వృద్ధి చెందలేదు. ప్రపంచంలో చాలా మంది ప్రముఖ గణిత శాస్త్రవేత్తల కష్టాలకు కారణమైన భూమి యొక్క ఆకారాన్ని గోళాకారంగా ఆనాడే తన గోళాధ్యాయంలో నిర్వచించాడు. అంతేకాదు మన గ్రహాల యొక్క ప్రకాశం స్వయం ప్రకాశం కానే కాదని, అది కేవలం సూర్యకాంతి పరివర్తన వలన వచ్చినదని చెప్పాడు. సూర్య గ్రహణాలను ఖచ్చితంగా లెక్క కట్టాడు. భూమి తన చుట్టూ తాను తిరగటానికి భూభ్రమణం పట్టే సమయం 23 గంటల 56 నిమిషాల 4.1 సెకనులుగా లెక్కగట్టాడు. ఈనాటి ఆధునిక లెక్కల ప్రకారం అది 23 గంటల 56 నిమిషాల 4.091 సెకనులుగా తేలింది. భారతదేశపు తొలి కృత్రిమ ఉపగ్రహానికి ఇతని పేరే పెట్టారు. ఆర్యభట్టు యొక్క జన్మ సంవత్సరం ఆర్యభట్టీయంలో స్పష్టంగా ఉదహరించబడింది కానీ ఈయన పుట్టిన ప్రదేశం యొక్క ఉనికి గురించి మాత్రం పండితులలో ఏకాభిప్రాయం లేదు. కొంతమంది పండితులు ఆర్యభట్టు నర్మదా, గోదావరి మధ్య ప్రాంతమైన అస్మకలో పుట్టాడని నమ్ముతారు. వీరి దృష్టిలో అస్మక మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో భాగమైన మధ్య భారతదేశం. తొలి బౌద్ధ గ్రంథాలు అస్మక మరింత దక్షిణాన ఉన్న దక్కన్ ప్రాంతమని వర్ణిస్తున్నాయి. అయితే ఇతర గ్రంథాలు అస్మక ప్రజలు అలెగ్జాండర్ పై పోరాడారని ప్రస్తావిస్తున్నవి. అదే నిజమైతే అస్మక మరింత ఉత్తరాన ఉండి ఉండాలి. ఆర్యభట్టుడు భూగోళ సర్వతోవృత్త అని వ్రాసాడు. భూగోళం అనే మాటలో ఇమిడి ఉంది భూమి యొక్క వర్తులత్వం, స్ఫిరసిటీ. భూమి నక్షత్రగోళానికి మధ్యగా నిరాధారంగా ఉందని చెప్పాడు. ఆర్యభట్టుడు భూభ్రమణం, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతోందని ఈ క్రింద శ్లోకంలో చెప్పాడు. భంజర స్థిరో భూరేవావృత్యావృత్య ప్రాతిదైశికా ఉదయాస్తమయో సంపాదయతి నక్షత్రగ్రహణాం. నక్షత్రగోళం స్థిరంగా ఉంది. ఈ భూమి తిరుగుతూ నక్షత్రాల యొక్క, గ్రహాల యొక్క ఉదయాస్తమయాల్ని కలగజేస్తోంది అని దీని అర్థం. కానీ ఈ సిద్ధాంతం అప్పటి ప్రజాభిప్రాయానికి, ప్రాచీన సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉండడం చేత భయపడో, లేక ఊరికే గణితానికి అనుకూలంగా ఉండే కొరకో, ఎందుకోగాని వెంటనే మళ్లీ భూమి తిరక్కుండా మధ్యనుందని, నక్షత్రాలు, గ్రహాలు భూమి చుట్టూ తిరుగుతున్నాయని వ్రాసాడు. ఆర్యభట్టుని భూభ్రమణ సిద్ధాంతం ఆ రోజుల్లోనే బ్రహ్మగుప్తునిచే ఆక్షేపింపబడింది. ప్రాణేనైతి కలాం భూర్యదితత్కుతో వ్రజేత్కనుద్వానం ఆవర్తన మర్వాక్చే అన్నపతంతి సముచ్ఛాయా కస్మాత్. భూమి ఒక ప్రాణంలో ఒక కల కనుక కదలినట్లయితే ఎక్కడికి వెళుతోంది, అది తిరుగుతోంటే ఎత్తైన వస్తువులు పడిపోవెందుచేత అని అతడు ప్రశ్నించాడు. కానీ దీనిని బ్రహ్మగుప్తుని భాష్యకారుడగు ప్రీతూదక స్వామి ఖండిస్తూ ఆర్యభట్టుని సూత్రాన్నే సమర్థించాడు. కాబట్టి భూభ్రమణం తెలిసినవారు, ఒప్పుకున్నవారు కూడా ప్రాచీన భారతీయుల్లో ఉన్నారు అని తెలుస్తోంది. భూమి మొదలగు గ్రహాల యొక్క చలన కక్ష్య పూర్తి వృత్తాకారంలో లేదని, దీర్ఘవృత్తంగా, అలిప్టికల్ ఉందని తెలియజేసిన వారిలో మొదటివాడు ఆర్యభట్టుడే.
సూర్యచంద్ర గ్రహణాలకి కారణంగా చెప్పబడే రాహుకేతువుల్ని ఆర్యభట్టుడు ఒప్పుకోలేదు. చంద్రుడు భూఛాయలోనికి వెళ్ళినప్పుడే చంద్రగ్రహణం కలుగుతోంది అన్న విషయాన్ని తెలియపరిచాడు. ఇదీకాక ఈ చంద్రుడు మొదలైన గ్రహాలు స్వయంప్రకాశములు కావని, సూర్యకాంతి వల్లనే ప్రకాశిస్తున్నాయని చెప్పినవాడు కూడా ఆర్యభట్టుడే. కాని నక్షత్రాలని కూడా వాటితో చేర్చాడు. భూమికి ఆకర్షణ శక్తి కలదని అన్ని మాటల్లో చెప్పకపోయినా అతని కావిషయం తెలుస్తున్నట్లుగా 2-3 చోట్ల ఆ శక్తిని గురించి అతడు చేసిన సూచనల వల్లన ఊహించవచ్చునని కొందరంటారు. భాస్కరుడు మాత్రం ఆకర్షణ శక్తి అనే పదాన్ని వాడాడు. భూమి చుట్టుకొలత, వ్యాసము మొదలైనవి ఆర్యభట్టుడు ఇచ్చిన కొలతలు ఆధునిక శాస్త్రవేత్తల కొలతలకు దగ్గరగా ఉన్నాయి. ఆర్యభట్టుడు చెప్పిన సంపాతము ప్రెసిషన్ ఆఫ్ ది ఈక్వనోక్సస్ అనే విషయానికి జ్యోతిషశాస్త్రజ్ఞల్లో శిరోమణిగా పూజింపబడతగిన గౌరవాన్ని ఇస్తుంది.